చంద్రబాబు నాయుడు అద్భుతం చేశాను, ఆర్థిక పరిస్థితి జగన్ నాశనం చేస్తే నేను అద్భుతం చేశానని చెప్తే చంద్రబాబు చెప్పేది అబద్ధాలంటూ ఇటు సాక్షి వేస్తుంది. ఈనాడులో చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులున్న ఈ 2 ఏళ్లలో పేదలకు 1,49,400 కోట్లు సంక్షేమ రూపంలో ఇచ్చాం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన దానికి మించి సంక్షేమం అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఎప్పుడు ఎంత మొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగులకు 30,849 కోట్ల బకాయిలు చెల్లించాం. ఇతర బకాయిలు 19,357 కోట్లు ఇచ్చేసాం. కేంద్ర ప్రాయోజిత పథకాలకు పెండింగ్లో ఉన్న 8,695 కోట్లు రాష్ట్రం చెల్లించింది. కేంద్ర వాటా నిధులు కలిపి ఈ 2 ఏళ్లలో 45,138 కోట్లు ఖర్చు చేశాం. వివిధ కేటగిరీలో 30,607 ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఆయన మంగళవారం సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. 2024 నాటికి ఏపీ అప్పు 9.74 లక్షల కోట్లు. రాష్ట్రం అప్పులు భరించలేని పరిస్థితికి చేరిందని 23-24 నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్రం దివాలా తీసిందని వడ్డీలు పెంచేశారు. రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చేందుకు 4 మార్గాలు ఎంచుకున్నాం అన్నట్టు చెప్పుకొచ్చారు. మరి 14.5 లక్షల కోట్లు అని చెప్పారు. ఇప్పుడు 9.5 లక్షల కోట్లకు వచ్చింది. అంటే చెప్పిన లెక్కల్లోనే 9.74 లక్షల కోట్లు అన్నటువంటిది. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. అదే సందర్భంలో సాక్షి వచ్చేటప్పటికి మునిశాపం, మరేం చేస్తాం, అబద్ధాల్లో ప్రోగ్రెస్ అంటూ కళ్ళార్పకుండా ఏకబిగిన 3.5 గంటల పాటు అసత్యాల సంపద సృష్టి, 2 ఏళ్ల పాలనలో ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు, సూపర్ 6, సూపర్ 7 హామీలన్నీ పూర్తిగా ఎగవేత. సూపర్ 6 హామీల రూపంలో 2 ఏళ్లలో ప్రజలకు 2,06,744 కోట్ల బకాయి. మరి హామీలను అమలు చేసింది అక్కడ చంద్రబాబు అని నిలదీస్తున్న ప్రజలు. నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకి SC, ST, BC మైనార్టీలకు పెన్షన్ హామీలకు ఎగనామం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సుకు అరకొరే, కొత్త పింఛన్లు దేవుడెరుగు, బాబు వచ్చాక ఉన్న పెన్షన్ల కోత, రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత అన్ని వర్గాలకు చంద్రబాబు మోసం. 2024 జూన్ నుంచే పథకాలను అమలు చేస్తామని బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఇంటింటికి బాండ్లు ఇచ్చిన చంద్రబాబు పవన్ వాటిని తక్షణమే చెల్లించాలంటూ ప్రజల డిమాండ్. 26 నెలల్లో ఏకంగా 3.63 లక్షల కోట్ల అప్పులతో చంద్రబాబు నాయుడు రికార్డు. కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్న పరిశ్రమలు, పెట్టుబడులు, అంతులేని అవినీతి, రెడ్ బుక్ అరాచకాలతో రాష్ట్రం విధ్వంసం సృష్టిస్తున్న బాబు సర్కారు రాష్ట్రం అన్నింటా అధమ స్థానంలో ఉందంటూ కాకుతో సహా తేల్చి చెప్తున్న కేంద్ర సంస్థలు అన్నటువంటిది ఇటు సాక్షి హైలైట్ చేసింది.